మొన్నటి వరకు లిక్కర్ కుంభకోణం జగన్ ప్రభుత్వంలో లిక్కర్ కుంభకోణం జరిగిందని చెప్పి 3,500 కోట్ల విలువైన లిక్కర్ కుంభకోణం జరిగిందని చెప్పి హ్మ్. ఆ కేసులో పెద్ద పెద్ద వాళ్ళని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, అట్లాగే ఆ, మా గతంలో ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళని చాలా మందిని అరెస్ట్ చేశారు. దాదాపు ఒక డజన్ పైన అరెస్టులు జరిగాయి. హ్మ్. సో దాంట్లో జగన్ కూడా అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పారు. ఎందుకంటే 11 కోట్ల డబ్బులు కూడా దొరికింది. మామూలుగా కుంభకోణాల్లో డబ్బులు దొరకవు జనరల్ గా. అలాంటి 11 కోట్లు దొరికాయి కాబట్టి జగన్ ని కూడా అరెస్ట్ చేస్తారు. ఛార్జ్ షీట్ లో కూడా బిగ్ బాస్ అని వాడారు కాబట్టి జగన్ అరెస్ట్ చేయబోతున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. కానీ అదేమీ జరగట్లేదు. దాని మీద బెయిల్, దాని మీద కోర్టులో ఆ, ఆ, రకరకాల వాదనలు అవన్నీ జరుగుతున్నాయి. ఒక పక్క జరుగుతుంటే సడన్ గా ములకల చెరువులో కల్తీ మద్యం అనేది ఒక్కసారిగా గొప్పమనింది. ములకల చెరువు అంటే మనకి అనంతపూర్ నుంచి లేదా కదిర్ నుంచి మదనపల్లి వెళ్ళే రూట్లో ములకల చెరువు అని ఒక మండల హెడ్ క్వార్టర్ ఉంటుంది అనమాట. హ్మ్. అది ఇప్పుడు అన్నమయ్య జిల్లాలోకి వచ్చింది. ఒకప్పుడు అది చిత్తూరు జిల్లా, ఇప్పుడు అన్నమయ్య జిల్లాలోకి వచ్చింది. ఓకే. సో ఈ ములకల చెరువులో ఈ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి అతి సమీపంలోనే అక్కడ కనుకొండ ఆర్చ్ అంటారు. ఈ కనుకొండ ఆర్చ్లో ఒక చిన్న ఇంట్లో మద్యంని ఆ, వాళ్ళే తయారు చేస్తున్నారు లోకల్గా. అది కూడా వెరీ వెరీ మోడర్న్గా. మామూలుగా ఆఫ్రికన్, నేను మొన్న కూడా చెప్పాను, ఆఫ్రికన్ కంట్రీస్లో రాయలసీమ నుంచి ఎక్కువగా రెడ్లు, ఆఫ్రికన్ డిఫరెంట్ కాంగో కావచ్చు, ఘనా కావచ్చు, ఇలాగా సౌత్ ఆఫ్రికా కావచ్చు, ఇలాగ అనేక ఆఫ్రికన్ కంట్రీలో వీళ్ళు వెళ్ళి అక్కడ దాన్ని కంట్రీ మేడ్ లిక్కర్ అంటారు, చీప్ లిక్కర్ అని మనం అంటుంటాం కదా. హ్మ్. అలాగే అలాగే అక్కడ ఏంటంటే ఆయా దేశాల్లో పావర్టీ అంటే పేదలకి రిచ్కి మధ్య విపరీతమైన తేడా ఉంటుంది. ఒక 10 to 20% అల్ట్రా రిచ్ ఉంటారు. వాళ్ళంతా కూడా ఫారిన్ లిక్కర్ తాగుతూ ఉంటారు, ఫారిన్ బీర్లు, ఫారిన్ లిక్కరు. పేదలు కష్టపడే వాళ్ళకి ఆ రోజుకి ఆ రోజు గడవడం కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈవినింగ్ అయితే రిలీఫ్ కావాలి కాబట్టి వాళ్ళకి చీప్గా లిక్కర్ కావాలి. మనకైనా అంతే కదా, మనకి మన క్వార్టర్ బాటిల్ ఎందుకు పెట్టారు? ఏదో 150కి 100కు దొరుకుతాయి. వెళ్ళి రోజంతా కష్టపడినోడికి ఈవినింగ్ అయితే తాగాలనిపిస్తుంది కాబట్టి హ్మ్. వెళ్ళి తాగుతుంటారు. అలాగా ఆఫ్రికాలో కూడా వాళ్ళ కోసం తయారు చేయడానికి మన ఇక్కడ రాయలసీమ నుంచి ఎక్కువగా రెడ్లు, ఒక అమ్మ వాళ్ళు నాకు తెలిసి ఒకరిద్దరే ఉన్నారు, మిగతా అంతా రెడ్లే డామినేషన్ అక్కడ. ఎందుకంటే సిసి రెడ్డి ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేశాడు, విసు కన్సల్టెన్సీ అధినేత. అక్కడ నుంచి రెడ్లు అల్లుకున్నారు. జగన్ బ్యాచ్ కూడా, జగన్ బంధువులు కూడా చాలా మంది ఉన్నారు. సో అక్కడ సింపుల్గా ఏంటంటే వాళ్ళు స్పిరిట్ని తెప్పించడం, ఆ స్పిరిట్ తర్వాత మొలాసిస్, లేకపోతే ఎసెన్సులు, డిస్టిల్ వాటర్, ఇవన్నీ చేసి అక్కడే తయారు చేసేస్తూ ఉంటారు. హ్మ్. చిన్న ఫార్ములా పెట్టి దాంట్లో మామూలుగా 45% కంటే లిక్కర్ ఎక్కువగా ఉండకూడదు, ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువ ఉండకూడదు అనేది రూల్ ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ చేసేస్తారు. అక్కడ గవర్నమెంట్లకి లంచాలు ఇచ్చి ఎక్కువ ఆల్కహాల్ శాతం పెడతారు. దీనివల్ల ప్రజలకి ఏమవుతుందంటే తక్కువ తాగినా కూడా ఎక్కువ కిక్ ఇస్తుంది. ఈ ఎక్కువ కిక్ వల్ల వాళ్ళు అడిక్ట్ అవుతారు. అడిక్ట్ అవ్వడం వల్ల వీళ్ళ బిజినెస్ బాగుంటుంది. అలాగా అక్కడ ఆఫ్రికాలో లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఒక జనార్దన్ రావు, ఆయన పూర్తి పేరు అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తి హ్మ్. ఇక్కడ జయచంద్రారెడ్డి, తంబళ్ళపల్లి తెలుగుదేశం ఇన్ఛార్జ్ నాయకుడు జయచంద్రారెడ్డి, వీళ్ళిద్దరూ కలుసుకొని ఇక్కడ ఈ ములకల చెరువు దగ్గర ఈ నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. దాదాపు 1,75,00,000 విలువ చేసే మద్యాన్ని అక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో లేడీ సిఐ పట్టుకున్నారు. సో అది ఇప్పుడు వైరల్ అయింది. దాన్ని ఎవరిని పట్టుకున్నారంటే వాళ్ళ బ్రదర్ జగన్మోహన్ రావు, ఈ జనార్దన్ రావు వాళ్ళ బ్రదరు జగన్మోహన్ రావుని పట్టుకున్నారు. ఈ జనార్దన్ రావు ఏమో సౌత్ ఆఫ్రికాలో లాస్ట్ మంత్ 24వ తేదీ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాడు హ్మ్. కాబట్టి ఆయన రాలేదు. ఈయన మాత్రం పట్టుకున్నారు. ఈయన వెనక జయచంద్రారెడ్డి ఉన్నారని వార్తలు వచ్చాయి. దాని తర్వాత ఇబ్రహీంపట్నంలో ఒక బాటిలింగ్ యూనిట్ ఉంది. అక్కడ ప్రాసెసింగ్ అంతా అక్కడ చేస్తుంది. అంటే చూస్తే మనకి ఒరిజినల్ బాటిల్ లాగానే ఉంటాయి. మొత్తం హాలోగ్రామ్ కానీ సీల్డ్ కానీ అన్నీ ఉంటాయి. అది చూస్తే ఒరిజినల్గా ఉంటుంది. చీప్ లిక్కర్ లాగా మనకు తెలియదు. కాబట్టి మనం ఏదో ఇప్పుడు మామూలుగా మందు తాగాలనుకుంటే మంచి బ్రాండ్ చూసి తాగుతాం. కానీ అది ఆ బ్రాండే, పేరుకి బ్రాండే కానీ కల్తీ.
అంటే ప్రతి 4 బాటిల్లో ఒక బాటిల్ కల్తీ అనేది జగన్ ఆరోపిస్తున్నాడు. జగన్ దగ్గర మరి డేటా ఉందా లేదో మనకు తెలియదు కానీ అతని ఆరోపణ అయితే. సో ఏదేమైనా కల్తీ లిక్కర్ అయితే జరిగిందనేది వాస్తవము. దాంతో కేసు నమోదు చేశారు. ముందుగా జగన్మోహన్ రావుని అరెస్ట్ చేశారు. ఇప్పుడు A1గా ఈయన్ని చేర్చారు జనార్దన్ రావుని. జనార్దన్ రావు కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇది కుట్ర అది ఏదో చెప్పాడు. సో ఇది జరిగింది. దీన్ని ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఏదైనా రాజకీయాలు కాబట్టి